ఢిల్లీలో నీట్ ఉద్యమాన్ని కాస్త దారి మళ్లించి సోనం వాంగ్చు కామనిరాదీక్ష చేసి ఆయన్ని ఆసుపత్రికి తరలించిన సందర్భంలో అప్పటిదాకా ప్రతిరోజు కూడా సాయంత్రం 5ంటికి ఇంటికి వెళ్ళిపోయి మరుసటి రోజు 12ంటికి సైట్ దగ్గరకు వచ్చినటువంటి ఏఏసీ అధ్యక్షురాలు నేహా బోరా ఆ పైన నటించినటువంటి నటన ఒక ఇద్దరు అమ్మాయిలు అటమ్మాయి ఇటమ్మాయి భుజం మీద చేతులేసి ఆ పైన నేను కూడా ఇన్ని రోజులు ఆమరణ చేశాను అని ప్రకటించి ఇప్పుడు తాజాగా వచ్చే నెలలో సీజేపీ ప్రొటెస్ట్ చేస్తోందంటే దేశవ్యాప్తంగా ఈ నెలలోనే నేను 12 ఊళ్ళు తిరుగుతానని ప్రకటించి ఇప్పుడు తాజాగా జార్ఖండ్లో జరుగుతున్న ఉద్యమానికి సీజేపీ వాళ్ళు రావట్లేదు అంటే లేదు నేను వస్తున్నానని అక్కడికి వెళ్తే ఆజాదీ నినాదాలు చేయొద్దు దేశ వ్యతిరేక మాటలు మాట్లాడొద్దు అంటూ ఆమెతో పాటు ఆమెకు సంబంధించినటువంటి వాళ్ళని అడ్డుకున్న సంఘటన. नारेबाजी कर रहे थे शांतिपूर्ण रूप से, एक व्यक्ति आके पूरा इन्फेक्ट है। अरे वो लोग सिर्फ डिस्टर्बिंग एलिमेंट है, उनको देश से मतलब नहीं, वो आतंकवादी समूह के लोग हैं। यहाँ पे पीसफुल प्रोटेस्ट సాక్షిలో ప్రశాంతంగా సాగుతున్న ఉద్యమంలోకి ఈమెలా వస్తుందంటూ నిలదీస్తూ మిగతా విద్యార్థులు ఆ తర్వాత ఒక విద్యార్థి అయితే మొహం మీదన ఇంకు చల్లాడు. ఆ చల్లిన విద్యార్థి మీద దాడి చేశారు. ఆ పైన అక్కడ స్టేజీ దగ్గర కుదరదంటే అక్కడే బయట కూర్చుని వీళ్ళు ఈమె తనతో పాటుగా వామపక్షీయులందరినీ వెంట పెట్టుకెళ్ళి జార్ఖండ్లో కమ్యూనిస్టులు కూడా మంచి స్ట్రాంగ్గానే ఉంటారు. వాళ్ళందరి సమక్షంలో మళ్ళీ ఇప్పుడు అక్కడ జార్ఖండ్కి సంబంధించిన కాంగ్రెస్ గవర్నమెంటు అలాగే జేఎంఎం గవర్నమెంట్ ఉంది, వీళ్ళందరూ ఐఎన్డీఏలో భాగస్వామి, వాళ్ళని మాట్లాడడం అనేసి జార్ఖండ్లో కూర్చుని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గురించి విమర్శలు చేస్తూ సాగినటువంటి వ్యవహారం. మరోవైపు జునైద్ అక్కడికి కూడా వెళ్ళాడు. నిన్నటిదాకా అక్కడ ఆహారం ఇచ్చినటువంటి అతన్ని తిట్టించి కొట్టించే ప్రయత్నం చేయడం, టోటల్గా జార్ఖండ్ ఉద్యమం దారి మళ్ళే పరిస్థితికి తీసుకొచ్చారు వీళ్ళంతా కలిసి.